సత్కార కార్యక్రమం ఆయోజనం చేయడం జరిగింది. ఇది ఎంతో గొప్ప స్ఫూర్తితో భావనతో చేసిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన అందరూ పెద్దలకు, అదేవిధంగా మిత్రులు వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారికి, మాధవ్ గారికి, వాళ్ళ అనుచర వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థిని. కాబట్టి మళ్ళా ఆ గవర్నమెంట్ స్కూల్లోని విద్యార్థులను మనం గుర్తించి వాళ్ళ వెన్ను తట్టడం చాలా ముఖ్యమన్నమాట. ఎప్పుడైతే వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారు, మాధవ్ గారు నా దగ్గరికి వచ్చి ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉంటాం, ఈసారి కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలి అంటే నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే రేపటి దేశానికి భావి పౌరులు ఇక్కడ సమావేశమైన విద్యార్థులందరూ. కాబట్టి వాళ్లలో కలిసి వాళ్లను మనం విచ్ఛేదించడం చేయగలిగితే దానికన్నా గొప్ప కాంట్రిబ్యూషన్ ఇంకేమీ ఉండదు. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, గురువులు, ఈ ముగ్గురు కలిసి త్రివేణి సంగమం లాగా ఇక్కడికి రావడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక విద్యార్థి భవిష్యత్తులో భావి భారత పౌరుడిగా, మంచి నాగరికుడిగా తయారవ్వాలంటే ఈ ముగ్గురి కలయిక చాలా ముఖ్యం. కాబట్టి అలాంటి కలయికని ఇక్కడ కలుగజేసి ఎంతో మంది కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ఆ తల్లిదండ్రులకు మనసులో ఎంతో ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మా అమ్మాయి, మా అబ్బాయి రవీంద్ర భారతి లాంటి వేదిక మీద వచ్చి వాళ్ళ కష్టపడి చదివి మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణులైనందుకు వాళ్లను చూసి మిగతా సమాజం అంతా గర్వపడుతుంటే అలాంటి తల్లిదండ్రులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అదేవిధంగా వాళ్లకు చదువు చెప్పిన గురువులకు కూడా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. కాబట్టి మంచి విషయాలను ఎప్పుడూ మనము ఆదరించాలి, సత్కరించాలి. ఆ విధమైన కార్యక్రమం ప్రతి సంవత్సరము చేపడుతున్న వందే మాతరం ఫౌండేషన్ కి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న పోకడలు, సమాజంలో యువతరాన్ని తప్పుదావ పట్టించడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ అనేక శక్తులను కూడా తట్టుకుని మీరు ఈ విధంగా ఒక సంస్కారవంతులైన విద్యార్థులుగా, సంస్కారం నేర్పించే ఉపాధ్యాయులుగా, సంస్కారం నేర్పించే తల్లిదండ్రులుగా ఈరోజు మీరు ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందం. ఎందుకంటే మీ నుంచి స్ఫూర్తి ఎంతో మంది పొందగలరు. ఆ స్ఫూర్తిని ఈ వేదిక ఆధారంగా కలుగజేస్తున్నారు. కాబట్టి ఈ స్ఫూర్తిని రాష్ట్రంలో ఉన్న మిగతా విద్యార్థులు, మిగతా తల్లిదండ్రులు, మిగతా గురువులు కూడా ఖచ్చితంగా ఈ స్ఫూర్తిని తీసుకొని వచ్చే సంవత్సరం రవీంద్ర భారతిలో కాకుండా ఒక మన లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఇలాంటి కార్యక్రమం జరిగితే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే అంతమంది విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయి సంస్కారవంతులుగా అంతమంది కనుక మనం తయారు చేయగలిగితే ఒక సంవత్సరంలో నిజంగా అది దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం. నేను ఎప్పుడు చెప్తుంటాను, అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు 2020లో 2020 సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నీ ఏమనాలంటే దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు. అలాంటి భావనలు మనము మన వాళ్లలో కలుగజేయాలి. ఆ కలుగు చేయడానికి ఆయన ఇచ్చే ఒకే ఒక సొల్యూషన్, మీరు జ్ఞానాన్ని స్వీకరించండి. జ్ఞానానికి, అక్షరాస్యతకి చాలా డిఫరెన్స్ ఉంది. జ్ఞానం అంటే అది మనుషుల్లో జిజ్ఞాసను కలుగజేయాలి. నేనేదో ఒకటి కనిపెట్టాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న భావనలు విద్యార్థుల్లో కలుగగలగాలి. అలాంటి జ్ఞానాన్ని గురువులు వారికి ప్రసాదించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, గురువులు ఇద్దరు, ఒకరు వచ్చేసి గురువు, రెండవ వచ్చేసి సద్గురు. గురువు అంటే పాఠ్య పుస్తకాల్లోని విషయాలు మనకు చెప్పేవాడు గురువు. సద్గురు అంటే పాఠ్య పుస్తకాల్లోని విషయాలతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పించే సద్గురువులు ఈ విద్యార్థులకు చాలా అవసరం. కాబట్టి ఈరోజు స్టేజ్ మీద చాలా మంది సద్గురువులను కలిసే నాకు ఒక అవకాశం ఈరోజు కలిగింది.
కాబట్టి ఇక్కడ ఉన్న గురువులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు గురువు గారితో మాత్రమే మిగిలిపోకండి, మీరు సద్గురువులు అవ్వండి. పిల్లలకు పాఠ్య పుస్తకాల్లోని రాసిన విషయాలతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పించండి. అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులకు నేను ఇదే చెప్తాను, మీ ఇంట్లో ఉన్నంత వరకే మీ పిల్లలు మీ ఇంటి గడప దాటిన తర్వాత వాళ్లే సమాజం అవుతారు. కాబట్టి రేపు మంచి సమాజం మీకు కావాలంటే మన ఇంట్లో మంచి పిల్లల్ని తయారు చేయడం మన అందరి కర్తవ్యం. మనం ఇంట్లో మంచిగా సంస్కారవంతులైన పిల్లల్ని మనం తయారు చేయలేకుంటే బయటికి వెళ్లి సమాజంలో వాడు వెళ్లిన తర్వాత సమాజంలో ఏ విధమైన మార్పు తీసుకురాలేదు. కాబట్టి మన కర్తవ్యం మన పిల్లలకు చదువులతో పాటు సంస్కారాలు కూడా నేర్పించడం చాలా ముఖ్యం. నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక మొక్క నిటారుగా ఎదగాలంటే ఆ మొక్క చుట్టుపక్కల ఉన్న కలుపు మొక్కలను కూడా మనం తీసేయాలి. అదేవిధంగా ఆ మొక్క ఇంకా నిటారుగా ఎదగాలంటే దానికి ఒక చిన్న వెదురు కర్ర సహాయం కూడా మనం ఇవ్వాలి, లేకుంటే మొక్క ఎక్కడో వంగిపోతుందన్న. కాబట్టి మనం చేస్తున్న పని అంతే. మన పిల్లవాడిని వేరే మార్గాల్లో తీసుకువెళ్లడానికి ప్రయత్నించే రకరకాల కలుపు మొక్కలు మన మొక్క చుట్టూ పెరుగుతుంటాయి. ఆ కలుపు మొక్కలను తక్షణం తీసేయడం, అదేవిధంగా సంస్కారము సంస్కృతి అన్న ఒక వెదురు కర్రను గనక మన చెట్టుకు కలపగలిగితే, అంటే మన విద్యార్థికి మనం ఇవ్వగలిగితే నిటారుగా పెరిగి ఎంతో మందికి అతను నీడనివ్వగలగను. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులకు గురువులకు నాది ఒకటే విజ్ఞప్తి, ఈ పిల్లవాడు చెట్టు, ఆ చుట్టూ పెరిగే కలుపు మొక్కలను మీరు తీసివేస్తూ ఆ చెట్టు నిటారుగా పెరగడానికి ఒక వెదురుకర్ర సహాయంగా మీరు అందించే సంస్కారం సంస్కృతి వాళ్లలో కలుగజేయాలి. ఇది చాలా ముఖ్యం. ఆ విధమైన ప్రయత్నాలు కనుక మనం చేయగలిగామంటే ఖచ్చితంగా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు 2020లో మన దేశం ఒక అద్భుత దేశంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి ఆ కలాం గారు చెప్పింది, మీలో ఒక జిజ్ఞాసను కలుగజేయాలి జ్ఞానం, అదేవిధంగా మీలో కర్తవ్య పాలన అన్నది మీకు నేర్పించబడగలగాలి. రేపు వచ్చి మీ మాస్టర్ గాని ఎవరైనా పక్క విద్యార్థి గాని రేపు పరీక్ష పేపర్ ఇది, పేపర్ అవుట్ అయింది, ఈ పేపర్ తీసుకొని ఎవరైనా తెచ్చి మీకు ఇచ్చినా కూడా ఆ పేపర్ నాకు అవసరం లేదు. నేను నాకున్న సంస్కారము, నాకున్న సంస్కృతి, మా గురువులు నేర్పించిన విద్యతో నేను ఏ ప్రశ్నపత్ర ఇచ్చినా కూడా నేను అద్భుతంగా రాయగలనన్న భావనలు విద్యార్థుల్లో రావాలన్న. కాబట్టి ఎందుకు కలుగుతుంది మీకు? జ్ఞానం సంపాదించడం వల్ల. జ్ఞానం వల్ల మీకు సక్రమమైన మార్గంలో నడిచే ఒక శక్తి మీలో కలుగుతుంది. అలాంటి జ్ఞానాన్ని మీరు సంపాదించాలి. రేపు మీరు ఉద్యోగస్తులైనా ఎంతో మంది మీకు లంచాలు ఇచ్చి మీ దగ్గర నుంచి పనులు చేయించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్లను చట్టానికి పట్టించి మీరు లంచాలు తీసుకోకుండా ఒక సక్రమమైన మార్గంలో మిమ్మల్ని నడవడానికి ఉపయోగపడే జ్ఞానాన్ని మీరు సంపాదించాలి. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, డయాబెటీస్ రాకముందు షుగర్ మానేసేవాడు గొప్పవాడు. చాలా మంది ఏం చేస్తుంటారు, మనకు డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం మానేస్తుంటాం. డయాబెటీస్ రాకముందు మనం మానేయాలి. అదేవిధంగా లంచం తీసుకునే అవకాశం ఉన్నా కూడా లంచం తీసుకుని వాడు గొప్పవాడు. ఇంగ్లీషు భాష మాట్లాడడానికి వచ్చినా కూడా తెలుగులో మాట్లాడేవాడు గొప్పవాడు. కాబట్టి అలాంటి గొప్పవాళ్ళని మనం సమాజంలో తయారు చేయడం చాలా ముఖ్యం. దానికని తల్లిదండ్రులు, గురువులు చాలా ముఖ్యమైన స్థానాన్ని వాళ్ళు గ్రహిస్తారన్నమాట. వాళ్ళకి ఆ పొజిషన్ ఉంటుంది. మూడో విషయం నేను చెప్పేది ఏంటంటే, మీరు తీసుకునే జ్ఞానం మీలో ధైర్యాన్ని కలుగజేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో అధైర్యపడకూడదు. మనం ఎంతటి మహత్తరమైన మీకు సమస్య ఎదురొచ్చినా కూడా ధైర్యంతో దాన్ని ఎదుర్కొనే క్షమత మీలో ఉండాలన్నమాట. దానికని మీరు జ్ఞానాన్ని స్వీకరించండి. కాబట్టి జ్ఞానం మీలో జిజ్ఞాసను కలుగజేయాలి. జ్ఞానం మీలో సక్రమమైన మార్గంలో నడిచే శక్తిని మీకు ఇవ్వాలి. ఆ జ్ఞానం వల్ల మీలో ధైర్యం కలగాలి. అలాంటి జ్ఞానాన్ని మనకు విద్యా సంస్థల నుంచి, గురువుల ద్వారా, ఇంటిలో తల్లిదండ్రుల ద్వారా దొరుకుతుంది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనమంతా కలిసి సముపార్జిద్దాం అని నా విశ్వాసం. అంటే ఈ ఉత్తమ జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే ఏం చేయాలంటే, ఇది చాలా సులువైన మార్గం. తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, మంచి స్నేహితులను చేసుకోవడం,
మంచి పుస్తకాలను చదవడం. ఈ 4 విషయాలు కనుక మీరు చేయగలిగితే మీకు ఖచ్చితంగా జ్ఞానం దొరుకుతుంది. కాబట్టి అమ్మ, ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి, మన ఇంటిలో ఉత్తమ గ్రంథాలు మన ఇంట్లో ఉండగలగాలి. మన ఇంట్లో 4-5 సినిమాలు డివిడీలు లేకున్నా కూడా ఏమీ కొంపలు మునిగిపోవు. ఆ డివిడీలు, సినిమా పిక్చర్లు ఇవి వదిలేసి రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇలాంటి పుస్తకాలను మన ఇంటిలో పెట్టండి. ఎందుకంటే పిల్లవాడు తన పాఠాలతో పాటు ఈ పాఠాలు కూడా నేర్చుకుంటాడు. దానివల్ల వాడు రేపు సమాజంలో సక్రమంగా నడవగలడు. అదేవిధంగా సమాజానికి ఒక సక్రమమైన మార్గాన్ని చూపించగలడు. వాడిలో అపారమైన ధైర్యం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ విధమైన విషయాలు మనం చేసుకుంటూ వెళ్తే, అదేవిధంగా నేను తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్తుంటాను, ఈ మధ్య నేను చూస్తున్నది ఏంటంటే పిల్లల్ని ఇంట్లో పెట్టేసి 24 గంటలు చదువు 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 అనేస్తుంటారు. పిల్లలను మైదానాల్లోకి పంపివ్వరు. ఆటలు ఆడుకుంటే మా వాడి టైం వేస్ట్ అవుతుంది, వాడు సరిగా పాఠాల మీద కాన్సన్ట్రేట్ చేయలేడు అన్నాక మన చాలా మంది తల్లిదండ్రులు ఉంటుంది. కానీ మేము ఎప్పుడు పాఠశాలలో చదువుతున్నప్పుడు కానీ కాలేజీల్లో చదువుతున్నప్పుడు కానీ రోజుకు గంట ప్లే గ్రౌండ్లో మైదానాల్లో ఖచ్చితంగా మైదానాల్లో ఉండి 1 గంట ఆ తర్వాతే ఇంటికి వెళ్ళేవాడు. దానివల్ల ఏమవుతుందంటే మైదానాలు మనకెన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. గెలుపు ఓటమిలంటే ఏంటో మనం మైదానాల్లోంచి గ్రహిస్తాం. ఎందుకంటే 2 జట్లు ఆడుతున్నప్పుడు ఒక టీం గెలుస్తుంది, ఇంకో టీం ఓడిపోతుంది. కాబట్టి ఈ గెలుపు ఓటములు అన్నది మానవుడిలో చిన్నప్పటి నుంచే మొదలవుతుందన్నమాట. గెలవాలంటే నేను కష్టపడాలి, గెలవాలంటే కష్టపడాలి అన్న భావనలు ఆ విద్యార్థిలో చిన్న దశలోనే మొదలవుతే వాడు పెద్ద అయిన తర్వాత కూడా సమాజంలో ఉండే ఆటుపోట్లను ఖచ్చితంగా తట్టుకోగలడు. కాబట్టి నేను ఇక్కడున్న హెడ్ మాస్టర్ గారులకి అదేవిధంగా తల్లిదండ్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, పిల్లలతో ఆటలు ఆడించండి. కనీసం ఒక అరగంట నుంచి 1 గంట వరకు రోజు. ఎందుకంటే ఒంటికి చెమట పట్టినప్పుడు బుద్ధి కూడా చురుకుగా తయారవుతుంది. మీరే చూడండి, సమాజంలో ఆటలు ఆడుకున్న విద్యార్థి, ఆటలు ఆడని విద్యార్థి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనమంతా కలిసి గనక పని చేయగలిగితే ఎంతో గొప్ప భారతదేశాన్ని మనం నిర్మాణం చేయగలం. అదేవిధంగా గురువులు గారికి కూడా నాకు ఒకటే విజ్ఞప్తి, గురువులు ఎప్పుడు విద్యార్థులకు మానసికంగా దగ్గరగా ఉండాలి, శారీరకంగా దూరం ఉండాలి. అది గురువుల యొక్క లక్ష్యం. నేను ప్రతిసారి అడుగుతుంటాను, మీ స్కూల్లో మీకు మంచి టీచర్స్ 2 పేర్లు చెప్పండి అని. 2 పేర్లే చెప్తా. మరి మిగతా మీ స్కూల్లో 20 మంది టీచర్లు పనిచేశారు కదా, ఈ 2 పేర్లే ఎందుకు చెప్తున్నావు అని. అంటే ఆ 2 మాస్టర్లు విద్యార్థుల మీద ఒక పర్మనెంట్ ఇంప్రెషన్, శాశ్వత ముద్రను ఆ విద్యార్థి మీద వేయగలిగారన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లోని ప్రతి ఒక్క మాస్టర్, అధ్యాపకులు విద్యార్థుల మీద వాళ్ళ చెరగని ముద్రను వేయగలిగితే ఆ విద్యా సంస్థలంటే ఒక దేవాలయాలు లాంటివి. అలాంటి దేవాలయాల్లోంచి మంచి విద్యార్థులు బయటికి రాగలరు. కాబట్టి గురువుల యొక్క ప్రవర్తన చాలా ముఖ్యం. గురువుల ప్రవర్తన, గురువుల వస్త్రధారణ, గురువుల భాష ఇవన్నీ చాలా ముఖ్యం. గురువు ఎలా, ఎందుకంటే మీ గురువులు రోల్ మోడల్స్. ఇంటిలో రోల్ మోడల్స్ తల్లిదండ్రులు, బయటికి వచ్చాక పాఠశాలలో రోల్ మోడల్స్ ఎవరంటే గురువు. కాబట్టి తల్లిదండ్రులు, గురువులు విద్యార్థుల ముందు, మన పిల్లల ముందు ఒక రోల్ మోడల్స్ గా నిలవాలన్నమాట. కాబట్టి ఈ విషయంలో గురువులకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. కాబట్టి గురువుల యొక్క ప్రవర్తన చాలా స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి ఒక, ఎందుకంటే విద్యార్థి ఒక 8-9 సంవత్సరాల్లోనే ఆల్మోస్ట్ 80% తనకు కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోగలడు. కాబట్టి ఆ ఏజ్ లో మీరు ఎంత మంచి బుద్ధులు ఆ పిల్లవాడికి నేర్పిస్తారో వాడు పెద్ద అయిన తర్వాత కూడా అంత మంచివాడుగా సమాజంలో అయ్యి సమాజానికి ఒక స్ఫూర్తిని, ఒక నాయకత్వాన్ని ఇవ్వగలిగే లక్షణాలు ఆ విద్యార్థిలో ఉంటారు. వివేకానందని పుస్తకాలను విద్యార్థులతో చదివించండి. మీరు వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ వరకు, మన ఇందిరా పార్క్ ఎదురుగానే రామకృష్ణ మఠం ఉంది, దాని దగ్గర ఒక బుక్ షాప్ కూడా ఉంది. చాలా 50 రూపాయలు ఇస్తే మీకు ఒక 5-6 పుస్తకాలు ఉండే వివేకానందని పుస్తకాలు ఒక ప్యాకెట్ దొరుకుతుంది. అది తీసుకువెళ్ళండి పిల్లలు.
అది చదువుతుంటే ఎంత స్ఫూర్తి కలుగుతుందంటే మనసులో మనం కూడా దేశానికి ఏదో చేయాలి, మన మీద కూడా బాధ్యత ఉన్నది, మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఈ దేశాన్ని మనం పూర్వ వైభవాన్ని మనం తీసుకురాలేమన్న భావనలు మన విద్యార్థుల్లో రావాలి. ఎందుకంటే వాళ్లను ఆ దిశ నుంచి పరివర్తన చేయడానికి సమాజంలో ఎన్నో ఫోర్సులు పనిచేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మన పిల్లవాడు ఇంట్లో ఉన్నప్పుడు వాడి మీద మీరు లక్ష్యం కేంద్రితం చేయండి. నేను చాలా మంది ఇళ్లకు వెళ్తాను, అందరూ ఇంట్లో ఉంటారు కానీ అంత కామ్గా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ఇల్లు. దాన్ని నేను సామూహిక స్తబ్దత అంటాను. సామూహిక స్తబ్దత అంటే అందరూ ఉంటారు కానీ నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ఇల్లు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు బిజీ. మాకు 8 నుంచి 9 వరకు ఈ సీరియల్ మేము చూడాలి, 9 నుంచి 10 వరకు మేము ఈ ప్రోగ్రామ్ చూడాలి, 10 నుంచి 11 మరి మీ పిల్లవాళ్ళని చూసేది ఎవరు, మీ పిల్లవాళ్ళని కాన్సన్ట్రేట్ చేసేది ఎవరు? కాబట్టి ఆ విధంగా మనం పిల్లలు ఉన్నప్పుడు వాళ్లతో పాటు సమయాన్ని వేస్తే ఆ పిల్లవాడికి కూడా అనిపిస్తుంది మా తల్లిదండ్రులు కూడా నా మీద వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారు, కాబట్టి నేను బాగా చదవాలి, పైకి రావాలి. ఇలాంటి భావనలు ఆ విద్యార్థుల్లో ఉంటాయి. కాబట్టి విద్యార్థులను నేను ఎప్పుడు చెప్పేది 5 విషయాల నుంచి దూరంగా ఉంచండి. సినిమాలు, టీవీలు, ఫేస్బుక్లు, జంక్ ఫుడ్, మొబైల్ ఫోన్స్. ఈ 5 విషయాల నుంచి మీరు పిల్లవాళ్ళని దూరంగా ఉంచగలిగితే వాళ్ళు అత్యద్భుత పౌరులుగా మీరు తయారవుతారు. ఎందుకంటే నేను మొదటే చెప్పాను, ఇంట్లో ఉన్నంత వరకే పిల్లవాడు మీ గడప దాటగానే వాడు సమాజం. ఒక చక్కని సమాజాన్ని మనం నిర్మాణం చేయాలంటే మనకు ఇంటి నుంచే వాడికి విద్యాబుద్ధులు చెప్పి గురువులు కూడా వాడికి చక్కని విద్యాబుద్ధులు చేయగలిగితే బ్రహ్మాండమైన మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం ప్రపంచం మొత్తం చాటి చెప్పచ్చు. విద్యార్థులకు నేను చెప్పే విషయం, ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి జీవితంలో. ఏమవ్వాలి? ఒక విద్యార్థిని అడిగితే నేను సివిల్ ఇంజనీర్ అవుతాను, సివిల్ ఇంజనీర్ అవుతే మోక్షగుండం విశ్వేశ్వరలాగా అవ్వాలన్న లక్ష్యం నువ్వు పెట్టు. అంటే ప్రపంచమంతా చూసి గర్వించగలిగే ఒక ఇంజనీర్గా నువ్వు తయారవ్వాలి. అలాంటి ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్న మహానుభావులందరినీ కూడా మీరు ఆదర్శంగా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆ ఆదర్శాల దిశగా మనం ప్రయాణం చేయొచ్చు. తర్వాత మీరు మిగతా వాళ్ళ నుంచి భిన్నంగా ఉండాలి. ఎందుకంటే మీరు స్కూల్లో బాగా చదువుతున్నారు, మీరంతా 10 పాయింటర్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది నేను స్టేజ్ మీద అడిగాను, ఎంత వచ్చాయి బాబు అంటే 10 అన్నారు. కాబట్టి ఈ 10 రాని వాళ్ళంతా మిమ్మల్ని వాళ్ళ గ్రూప్లో కలుపుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. 5-6% వచ్చిన వాళ్ళంతా కూడా ఈ 10ని మన పర్సెంటేజ్కి ఎలా తీసుకురావాలని వాళ్ళు తపన పడిపోతుంటారు. కాబట్టి మిమ్మల్ని వేరు ఆకర్షణలతో మిమ్మల్ని పక్కకు, మీ దృష్టి పక్కకు మరల్చడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అటువంటి ఎలాంటి శక్తుల నుంచి కూడా మీరు ఇది అవ్వకుండా మీరు ఖచ్చితంగా మీకు నిర్దేశించిన దశ, ఏ దిశలో అయితే మీరు వెళ్లాలనుకున్నారో ఆ దిశలో మీరు వెళ్ళగలగాలి. చివరిగా విద్యార్థులకు చెప్పే 3 విషయాలు నేను. నెంబర్ 1, ఈ రోజులాగా మీ జీవితాంతము మీ తల్లిదండ్రులు మీ భుజాలు తట్టి భేష్ గొప్ప పని చేసేవారా అని అన్నారు. ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరైతే స్టేజ్ మీదకి వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎంతో గర్వపడుతుంటారు ఇలాంటి పిల్లవాడికి జన్మనిచ్చినందుకు. కాబట్టి ఇలాంటి పిల్లవాడు ప్రతి సంవత్సరము తల్లిదండ్రులకు ఆ అవకాశం ఇవ్వాలి. రెండవది విద్యార్థులకు చెప్పేది నేను, మీ స్కూల్కి కానీ మీ కాలేజీకి కానీ మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలువబడగాలి. మీ కాలేజీకి చీఫ్ గెస్ట్ అంటే మీరే అవ్వాలి. నువ్వు ఏదైనా మంచి పని చేసి సమాజంలో ఒక స్థానాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా మీ స్కూల్ హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ మీ దగ్గరికి వచ్చి బాబు మా స్కూల్కి చీఫ్ గెస్ట్గా నువ్వు రా, నువ్వు అమూల్య సందేశాన్ని మా పిల్లలకి ఇవ్వు, ఎందుకంటే నువ్వు ఈ స్కూల్లో చదివావు కాబట్టి మా అందరికీ నువ్వు గర్వకారణం. అలాగా మీ హెడ్ మాస్టర్, మీ ప్రిన్సిపాల్ వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. మూడోది నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా మంది ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటారు. ఎవరిదైనా వెళ్ళి సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి. మీరు ఆటోగ్రాఫ్లు తీసుకునే స్టేజ్ నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి మీరు ఎదగాలి. అంటే మీ దగ్గర నుంచి ఎవరో ఆటోగ్రాఫ్లు తీసుకోవాలన్నమాట. అలాంటి భావనలు కనుక మనలో ఉంటే ఖచ్చితంగా 20 సంవత్సరానికి మన దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని ప్రపంచ దేశాల్లో అంతా మన ఔన్నత్యాన్ని మనమంతా కలిసి చాటి చెప్తామని అందరికీ విన్నపం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారికి, మాధవ్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ
విద్యార్థులకు, తల్లిదండ్రులకి, గురువులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము ఉదయం